నిస్వార్థమైన ప్రేమతో ఇంతవరకు నీ చేయి పట్టుకొని విడువక ఎడబాయక నడిపించాను. ఆ ప్రేమ స్వరూపి మన మధ్యలో మనసులపై ఆశించబడానికి సిద్ధంగా ఉంటుండగా మన ప్రేమను వ్యక్తపరుద్దామా? ఆయన మన్నెడలో చేసిన మంచితనాన్ని వ్యక్తపరుద్దామా? ఆయన నీడలా చూపిన జాలిని కనికరాన్ని ఒక్కసారి తలపోసుకొని ఎంతటి వారము అల్పులము మట్టి తోగులము ఒక మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి ఆ మనిషిని ఏ పట్టుకోవడానికి వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు నేను ఈ దినం నా జ్ఞాపకం చేయబడడానికి నీలో నాలో ఏ మంచితనం లేదు, కానీ నీవు నేను ఆయన సన్నిధిలో సజీవంగా ఉండడానికి ఏ విధమైన కారణాలు లేవు, కానీ ఆయన తన అపారమైన కృప, ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కనుక, ఆయన నిన్ను నన్ను తన మనస్సులో తన ప్రాణంలో దాచుకున్నాడు కనుక, ఆయన తలపులంతా కూడా నిన్ను నన్ను నింపుకొని ప్రతి క్షణము నీ గురించి నా గురించి ఆలోచిస్తూ నీ చింత నా చింతనైనా మోస్తూ నీకు నాకు సమాధానమును నెమ్మదిని అనుగ్రహిస్తూ నేను నీకు తోడైనాను, నేను నిన్ను విడిపిస్తాను, నా ప్రాణమా నీవు నాలో ఎలా తొందరపడుచున్నావు, నీవు నన్ను నిరీక్షించి దాగిపోతున్నట్టు నా రక్షణకర్త యొక్క దేవుని యందు నేను ఆనందించేదను. నేను కృంగిపోను, నేను దిగులు చెందను, నేను భయపడను. నా బలగము నాకు తోడు లేకపోయినా, నా యొక్క ఆస్తి పాస్తులు నన్ను రక్షించలేకపోయినా, నా ఆడవారు నాతో ఉండలేకపోయినా, ఎంతమంది మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఎవరు మాకు ఉండలేకపోయినా, మా అన్నవారు మాతో ఉండలేకపోయినా, మా స్నేహితులు మమ్మల్ని అంతవరకు ప్రేమిస్తారని వాగ్దానం చేసిన వారు సైతం ఇది ఉండలేకపోయినా, ఆయన ఒక్కరు మాత్రం ఇంతవరకు నడిపించిన దేవుడు, తన రెక్కల చాటున దాచిన దేవుడైనా, ఒకడు తన కని పాపని కాపాడుకున్నట్లుగా ఆయన కాపాడుకున్నాడు. ఒకడు తన రెక్కల చాటున దాచుకున్న దేవుడైనా, ఓ తండ్రి నీకు వందనాలు. మాట ఇచ్చిన దేవుడు మరువని దేవుడుగా, మాట తప్పని దేవుడు ఆయన మనకున్నాడు. ఆయన అంటుడు పక్షి రాజు వల్ల రెక్కల పైన మనల్ని మోస్తూ ఉన్నాడు. నీవే మా తండ్రిగా మా బాధ్యతలను గౌరవిస్తున్నావు. నీకు వందనాలు. నీ చేతిలో మమ్మల్ని దాచి ఉంచావు. ఏ మనుషుడు నీ చేతిలో అపహరింపకుండానట్లుగా ఓ తండ్రి ప్రభా నీ చేతిలో మమ్మల్ని చెక్కుకున్నావయ్యా. నీకు వందనాలు. మారని దేవుడు తండ్రి ప్రభా, నువ్వు నీ కను దృష్టి మా మీద ప్రతి క్షణం నిలిపావు. తండ్రి గ్రప్పల మమ్మల్ని కాపాడుకున్నావు. మాకున్న వారు మమ్మల్ని విడిచిపోతారు, మాను వారు మాతో ఉండరు అయ్యా. తండ్రి ప్రభా, ఇగో తను నమ్మదగిన దేవుడు ఇంతవరకు మాతో ఉన్నారు. నీకు వందనాలు. ఎవరు మమ్మల్ని నిజముగా నీలా ప్రేమించలేరు ప్రభా. ఎవరు నీలా అయ్యా తండ్రి ప్రభా మాకు సహాయంగా ఉండలేరు ప్రభా. ఎవరు ప్రభా నీలా మాతో ప్రతి క్షణము ప్రతి గడియ మాతో మాతో నడవలేరు ప్రభా. ఎవరు మమ్మల్ని ఉంచుకోలేరు, ఎవరు మమ్మల్ని భరించలేరు అయ్యా తండ్రి. ఎవరు నిస్వార్థంగా నీలాగా మమ్మల్ని ప్రేమించలేరు ప్రభా. నిజమైన దేవుడు, మంచి గడవయ్యా. నీ మంచితనమును బట్టి నీకు వందనాలు. నీ మంచితనముకే స్తోత్రాలు ప్రభా. మా అపరాధముల చేత మేము చచ్చినప్పుడు, మేము నీ ఎదుట అయ్యా తండ్రి శత్రులుగా మారినప్పుడు ప్రభా, అయినా నువ్వు ప్రభా మా కొరకు ప్రార్థన అర్పించావు. మా మీద జాలిపడ్డావు. కలిసిన మా జీవితాలలో ప్రభా మా ఆశలు తృప్తిపరచావు అయ్యా తండ్రి ప్రభా. నిరీక్షణ లేక మాకు ఒక నిరీక్షణను గ్రహించావు. మానవారు మాతో లేకపోయినా, మాకున్న వారు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాం. మా ఆశ్రయదుర్గం మీరు అయ్యారు, మా స్నేహితులు మీరు అయ్యారు, మా తల్లిగా తండ్రిగా మీరు మాతో ఉన్నారు ప్రభా. మా పక్షమందుండి మా చెవిడు అని దేవుడు మమ్మల్ని నడిపించిన మీకు లెక్కలేని వందనాలు ప్రభా. చెబుదామా ఎంత మంచి దేవుడు అయ్యా. నా చింతలన్నీ తీర్చావు, మా బాధలన్నీ తొలగించావు తండ్రి అని మొరపెడితే మా పక్షమున ఒక క్షణములని మాతో ఉన్నావు. మమ్మల్ని విడువని దేవుడుగా మమ్మల్ని ఇంతవరకు ఆదరించారు. నీకు వందనాలు. నాకున్నవారు మాకున్నవారు ఎవరు లేకపోయినా మేము బ్రతుకుతాం, ఎందుకంటే మా దేవుడు మాకున్నాడని. నీవే మా శక్తి, మీరే మా బలం, మీరే మా కేడము, మీరే మా దుర్గము దేవా. నీకు వందనాలు. మా పాపములను కొరకు ప్రాయశ్చిత్తం చేశారు, మా దోషములను కొరకు ప్రభు నీ రక్తమును కార్చారు. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన ప్రేమికుడు నేను మేము ఆరాధిస్తున్నాం. మా ప్రేమను వ్యక్తపరుద్దాం. మనం ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రేమను తలపోసుకొని ఆరాధించాలి. నా చింత
చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చప్పట్లు కొడుతూ పాడదామా? ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా.
చేతుల పైకి చాటి ఒక మాట. ఆయనలాగా ఈ లోకంలో నేను అంతవరకు ప్రేమించేవాడు ఈ లోకంలో ఎవరు లేరు. ఆయన మాట ఇచ్చిన వాడు మాట తప్పడానికి నరుడు కాదైనా, ఆయన అబద్ధం ఆడడానికి నరుడు కాదైనా, ఆయన నీతో చెప్పినది చేయకుండా వాడు కాదు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి దాన్ని నెరవేర్చకుండా ఉండున్నా, ఆయన కార్యం చేయగల తిప్పివేయగల వాక్యం ఎవడని వాక్యం కలిగిస్తుంది. ఓ అబ్రహాం, నాకు అసాధ్యమనేది ఏదైనా కలదా? అవును దేవా, నీకు సమస్తము సాధ్యం. ఈ దినం మేము ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా, మేము ఎదుర్కొంటున్న బాధ ఏదైనా, మేము చింతపడుతున్న చింత ఏదైనా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం విశ్వాసంతో చెప్పగలుగుతావా? నా చింతలన్నీ నజరుడనే నామములో ఆయన సన్నిధిలో తీర్చబడ్డాయని నువ్వు విశ్వాసంతో చెప్పగలుగుతావా? నీ మీద నేను ఆధారపడుతున్నాడు ప్రభా, నీ వైపు నక్కలు ఎత్తుకుంటున్నాడు ప్రభా. దాసుడు తన యజమానుడి వైపు చేతులు చాపినట్టు, దాసుడు తన యజమానురాల వైపు చేతులు చాపినట్టుగా భూమి మీద నీతి న్యాయములు జరిగించిన దేవుడు మా కన్నీళ్లను చూస్తున్నాడు. ఆయన ఆగంలో అరణ్యంలో చూసిన వాడు, ఆయన అబ్రహాము జీవితంలో నమ్మకమును కనపరిచిన దేవుడు. ఆయన ఎదురున్న మనల్ని చూస్తున్నాడు. నువ్వు చెప్పగలుగుతావా? మన స్థితిగతులు ఏమైనా యోగులాగా ఎదురు సమస్య ఎదుర్కొంటున్నాను, ఇగో ఆయన నిన్ను కూటమి వేస్తా ఉన్నాడేమో, కానీ ఓ మాట చెప్పగలుగుతాను. తండ్రి, నాకున్న ఎవరు లేకపోయినా, నాకున్న వారందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఎన్ని ఇబ్బందులు ఎదురు, ఎన్ని సమస్యలు మధ్య నేను నడుస్తా ఉన్నా, నువ్వు నన్ను విడవలేదు ప్రభా, నువ్వు నన్ను మర్చిపోలేదు ప్రభా, నువ్వు అన్యాయస్తుడేమో కాదు ప్రభా. ఆయన అంటాడు, పక్షి రాజు వలన నిన్ను మేము రెక్కలపై మిమ్మల్ని మోస్తున్నాను, నీడల నాకు బాధ్యత ఉంది, నీడల నేను బాధ్యత కలిగిన తండ్రిని అంటాడు. నేను విడిచిపెట్టి దేవుడికి కాదంటాను. చెప్పగలుగుతావా? రెండు చేతుల పైకి చాలు, నా పాపాలన్నీ తొలగించలిగించు, నాకు నీతి వస్త్రములను తొలగి ఈ దేవుని పరిశుద్ధులుగా మాకు నీ కృపణించావు. మాకు ఒక ధైర్యం ఉంది, మాకు ఒక నిరీక్షణ ఉంది. మా తండ్రి మాట్లాడాలి, మా బలహీనతలు బలం ఇచ్చిన దేవుడు, మా తప్పుడడులుగా మా జీవితాలు ఉన్నప్పుడు సరిచేసిన దేవుడు, మమ్మల్ని విడిపడి దేవుడు, మమ్మల్ని విడిచిపెట్టని దేవుడు, మమ్మల్ని తోసివేయని దేవుడు మాకున్నావు. నువ్వు చూస్తున్నావు, నువ్వు చూస్తున్నావు తండ్రి, నీకు అర్థం. నువ్వు హత్తుకుంటావు, తిరిగి నీ పాదల చెంతకు వస్తున్నావు. ఘోర దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా ఒకప్పుడు దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎక్కడ నశించుకోవాల్సిన మమ్మల్ని నీ ప్రేమతో నన్ను క్షమించి మమ్ము హత్తుకున్నావయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. స్వరాలతో చెప్తామని నీవు లేకుండా ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీతో మాకు పరలోకములు ఉండాలి నా కూడా ఈ లోకము నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకము నుండి పరలోకం చేరదనేసయ్యా. ఒక్కసారి చెప్తాను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినా కానీ నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినారు.
లేకుండగానే ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను చెప్పండి విడిచిపెట్టలేదు, మా చేపట్టుకునే ఉన్నాము. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడు చెప్తామా? ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీర్చయ్యా. చెవులతో వచ్చినట్లుగా ఎంత మంచి విశ్వాసాన్ని కనబడుతాం. దేవుడవయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. బావా, నీకు వందనాలు. ఎందుకంటే మా ప్రతి స్థితిగతుల్లో చాలిన దేవుడు నీవు. అది వ్యాధైనా, అది బాధైనా, అది బాధ దుఃఖమైన కన్నీరైనా నీ ప్రేమ నుంచి మమ్మల్ని ఏది కూడా ఎడబాపలేరు. ఎందుకంటే ప్రభా, నీ ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. నీ ప్రేమ మమ్మల్ని ఆవరించినది. మా దేవుడు బలవంతుడు, మన దేవుడు ఆశ్చర్యపురం. అది ఆయన గాఢ అంధకారంలో నేను నడిచిన కంటికి ఏమి కనబడలేకపోయినా నిరుత్సాహమే మన కంటి ముందు కనబడతా ఉన్నారు. ఆయన మన జీవితంలో మేలు చేసే దేవుడు, ఆయన మన జీవితంలో చాలిన దేవుడు. లోకమంతా ఒకటైపోయినా ఆయన మన చేయి ఒక అంతవరకు ప్రేమించే దేవుడు. నిన్ను నన్ను గమ్యం చేర్చే దేవుడు. నిన్ను నన్ను ఆయన పోషించే దేవుడు. నిన్ను నన్ను కాపాడుకుంటున్న దేవుడు. ఆయన ఒకడు తన పాపను కాపాడుకుంటున్నట్టుగా కాపాడుకున్నాడు కనుక మనం బ్రతుకున్నాం. చెప్తావా, నువ్వు నాకు చాలు, నీ శాశ్వతమైన ప్రేమ మాకు చాలు, అంతవరకు నీవు నాకు తోడుంటే చాలు చెప్తావు. చాలిన దేవుడవు, యేసు చాలిన దేవుడ నీవు. స్వరాలకు చెప్తామండి. చాలిన దేవుడవు, యేసు చాలిన దేవుడ నీవు. వ్యాధి బాధ సమయములో కష్టసుడుల తరంగములో, వ్యాధి బాధ సమయములో కష్టసుడుల తరంగములో ఏమున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు. ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు. సంతోషంగా చెప్పండి వాళ్ళు దేవుని సన్నిధిలో. చాలిన దేవుడవు,
శాలలోని పశువులు ఏమున్నా కానీ చేనులోని పండకపోయినా కానీ శాలలో పశువులు లేకపోయినా శాలలోని పశువులు పడదామా అయినా కానీ ఆ దేవుని ఆనందిస్తాము. ఏమున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా ఏ స్థితికైనా చాలిగా దేవుడా నీవు. ఏ స్థితికైనా చాలిగా దేవుడా నీవు. చాలిగా దేవుడా యేసు చాలిగా దేవుడా నీవు. మాకు మీరు ఉన్నారయ్యా, మాకు మీరు చాలయ్యా. ఉన్నారు. న్యాయంలో ఉన్న కానీ మీకు మాత్రం ఎదురైనా చెడినప్పుడు మనుషులు మమ్మల్ని ఏదైనా చేసినప్పుడు నువ్వు చెడ్డడు, నువ్వు మంచిదనవి కాదు, నువ్వు పాపం, నీలో మంచిదనం లేదు, నీకు ఆస్తి లేదు, నువ్వు బలవంతుడు కాదు, నువ్వేది చేయలేవని మనుషులు మాతో చెప్తారు. నేను అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, నేను నీకు మాట ఇచ్చాను కదా, నరచకులను నేను చెక్కుకున్నాను కదా, తల్లి గర్భంలో రూపింపబడక ముందే నీ పేరు పెట్టి నేను పిలుచుకున్నాను కదా, నా సొంత నేను చెప్పాను కదా. లోకంలో నీ పరిస్థితులు ఏవైనా, నీ జీవితము అంధకారమయమవుతున్నా కానీ, నీ కన్నీళ్ళు నీ జీవితంలో కన్నీళ్ళమయమైపోతున్నా కానీ అని అంటాడు. మనుషులు నీచులు అని నిన్ను హేళనేసినప్పుడు ఆయన అంటాడు, ఆయన కౌగిట్లో దాచుకున్నాడు, ఆయన అర్థమవుతాడు, ఆయన ప్రేమిస్తాడు కదా.
చెడినప్పుడు యేసయ్యా, అందరూ విడచిన యేసయ్యా, శాశ్వతమైన ప్రేమతో కన్నీళ్ళు తుడచితివే, నన్ను నీచుడనని ఉద్రోయక నీ కౌగిట దాచితివే, శాశ్వతమైన ప్రేమలో కన్నీళ్ళు తుడచితివే, అవును నన్ను నీచుడనని ఉద్రోయక నీ కౌగిట దాచితివే. ఇక రెండు చేతులు పైకి చాపి మాట చెప్పగలుగుతావా? ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఏ స్థితికైనా సాగిన దేవుడా నీవు. Lord, ఏ స్థితికైనా సాగిన దేవుడా నీవు. ఏ స్థితికైనా సాగిన దేవుడా నీవు. ఏ స్థితికైనా సాగిన దేవుడా అది ఎంత పెద్దదైనా నీకు లాభం, నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు, నీకు స్తోత్రాలు ప్రభు. మా కొరకు ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు మీరు మాకున్నారు. మా పరిస్థితి ఎంతటి ఇబ్బందులైనా దాని భక్తులు ఉన్నాడు కదా, నా ప్రాణమా నువ్వు నాలో ఎలా తొందరపడుతున్నావు, నా ప్రాణమా నువ్వు నాలో ఎలా కృంగిన్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నిన్ను రక్షించుకుంటాడు కదా, ఆయన నీకు ఆశ్రయం కదా. ఆయన మీద ఆధారపడు, ఆయన నీ హృదయ వాంఛను తీర్చింది. ఆయన మీద అనుకో, ఆయన నిన్ను పూర్ణ శాంతి గల వాడిగా చేయండి. ఆయన మీద అనుకో, ఆయన నీకు ఆశలని తీర్చగల దేవుడు. ఆయన మీద అనుకో, ఆయన నిన్ను గమ్యము చేర్చే దేవుడు. ఆయన మీద అనుకో, ఆయన నీ కన్నీరు నాట్యంగా మార్చగల దేవుడు. లార్డ్ నీకు వందనాలు, శాంతి దేవుడు, మాకున్న వాడు నీకు వందనాలు, మంచి వాడు. ఇంతవరకు రేపు దాచి ఆలోచన ఆరోగ్యం అనుగ్రహించి, శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, బాధల నుంచి, మా శత్రువుల నుంచి, మాకు ఎదురుగా ఇక నిలబడే ప్రతి సమస్య నుంచి, మాకు సవాలు చేస్తున్న ప్రతి విధమైన పోరాటం నుంచి ఈ దినమున మమ్మల్ని తప్పించింది, మమ్మల్ని నిలబెట్టి, మమ్మల్ని బలపరిచి, నీ సన్నిధిలో స్థిరపరిచారు. మా ద్వారా మీరు ఘనత ప్రభావం నీ ప్రేమను ఇంతవరకు జ్ఞాపకం చేసుకోవాలి. నీ మంచితనాన్ని తలపోస్తూ నిన్ను స్తుతించి గొప్ప వాక్యము మాకు నీ సన్నిధిలో సజీవంగా మేము నిన్ను గణపరిచి మాకు ఇచ్చిన లెక్కలేని కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఈ మధ్యాహ్న సమయంలో నీకే మహిమ, ఘనత, ప్రభావం ఎప్పుడు ఎల్లప్పుడు యుగయుగంలో నీకే కలుగులు కాక నా చిరుని నామములో స్తుతి ఆరాధన ప్రార్థన వేడుకొని సమర్పిస్తున్నాం మా ప్రియమైన